అందరికీ నమస్కారం. 25వ రోజు పత్రిజీ సమాధానాలు. పత్రిజీ లాక్డౌన్ సందేశాలు అనేక మందిలో అనేకమైన శుభ పరిణామాలు తీసుకురావటం ఆనందదాయకం. ఒక యూనివర్సల్ మాస్టర్ నుండి ఏది వస్తున్నా కూడా అది శక్తివంతమైనది. అది జవాబైనా కావచ్చు, ఒక మెసేజ్ అయినా కావచ్చు. అది మనం రిసీవ్ చేసుకునే విధానంలో రిసీవ్ చేసుకుంటే చాలు మాస్టర్స్. మనం ఏ కసరత్తులు చేయక్కర్లా, ఏ ప్రయాసలు పడక్కర్లా. ఆ మాటని మనం ఒక బాటగా వేసుకుంటే మనకు అవసరమైనవి తీసుకొని మాత్రమే సుమండి తప్పకుండా మనం ఒక ఉన్నతులంగా అవుతాం. మనం ఒక పత్రిజీ అవ్వాలండి. ఆయన కోరిక కూడా అదే. ప్రతి ఒక్కళ్ళు ఒక పత్రిజీ అవ్వాలి, అంతకు మించి అవ్వాలనేదే పత్రిసర్ యొక్క వాచ్ అండి. చెప్పాలి అంటే ఇంత హార్ట్ఫుల్గా కోరుకునే యూనివర్సల్ మాస్టర్ దొరకటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి మాస్టర్స్ కదండి. ప్రశ్న చూద్దామా. ఒకానొక బిడ్డకు తల్లిదండ్రులుగా ఉంటూ కొన్నిసార్లు సున్నితంగా మరికొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించవలసి వస్తోంది. ఇది సబబేనా? నా చిన్నారి నన్ను అప్పుడప్పుడు క్రూరంగా ఉన్నానని అనుకుంటాడేమో కదా. అవును, మీరు 2 విధాలా ప్రవర్తించాలి. శిక్ష కూడా ప్రేమలో ఒక భాగమే. పర్వాలేదు. సమతుల్యత కోసం అత్యుత్సాహం చూపకండి. మీ మార్గంలో వెళుతూ సమతుల్యత దానంతట అదిగా ఏర్పడడానికి వేచి చూడండి. ఎదుటి వాళ్ళు ఎదిగేదాకా ఎదురు చూడండి. సమతుల్యత తప్పక వస్తుంది. మీ బిడ్డ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మన కోసం, ఇతరుల కోసం సమయాన్ని ఇవ్వటం అనేది ఆధ్యాత్మికతలో మనం నేర్చుకున్నాం కదా. అదెంతో ఆవశ్యకం. ఎప్పటికైనా మన పిల్లలు మనల్ని అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకొని స్వస్థత చేకూర్చుకోవాలి? తల్లిదండ్రులు పిల్లలు ఈ సమాజానికి మూల స్తంభాలు అనుకోవచ్చు. తల్లిదండ్రులకు స్వతహాగా కొన్ని సమస్యలు ఉంటాయి. అవే వాళ్ళ పిల్లల్లో ప్రతిబింబిస్తూ ఉంటాయి. పిల్లలకంటూ ప్రత్యేకించి ఏ సమస్య ఉండదు. తల్లిదండ్రులు ధ్యానం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకుంటే ఇక ఏ సమస్య ఉండదు. ఒకానొక పిల్లవాడు హైపర్ యాక్టివ్గా ఉంటే అది ఆ తల్లిదండ్రుల సమస్యను ప్రతిబింబిస్తున్నట్ల. అవును, అది ఖచ్చితంగా తన తల్లిదండ్రుల ప్రతిబింబమే. పిల్లలందరూ స్వచ్ఛమైన ముడి పదార్థాలు వంటి వాళ్ళు. తల్లిదండ్రుల సరియైన పెంపకం ద్వారా మాత్రమే వాళ్ళు పరిపూర్ణమైన ఫలంగా తీర్చిదిద్దబడతారు. ఒకవేళ తల్లిదండ్రులు జ్ఞానోదయం పొందకపోతే వాళ్ళు తమ పిల్లలను అత్యుత్తమంగా పెంచలేరు. తమ సంతానాన్ని ఉత్తమ పౌరులుగా పెంచాలంటే ప్రతి తల్లిదండ్రులు జ్ఞానోదయం పొంది తీరాలి. పిల్లల సమస్యలు అనేవి వాస్తవానికి తల్లిదండ్రులకు చెందినవి కనుక పిల్లల్ని కాకుండా తల్లిదండ్రులనే మొదట సరిదిద్దండి అని నేను మార్గదర్శకం చేస్తాను. ఎంతోమంది హైపర్ యాక్టివ్ చిన్నారులను నేను చూశాను. అందులో తప్పేం లేదు. నా పిల్లలను ఉత్తమంగా తీర్చిదిద్దాలంటే ముందుగా నన్ను నేను తీర్చిదిద్దుకోవాలని నాకు అర్థమవుతుంది. అయితే నేను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? ప్రతిదీ ధ్యానంలోనే శ్రీకారం చుట్టాలి. తల్లిదండ్రులందరూ ధ్యానులు కావాలి. వాళ్ళంతా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఉపాసన పట్టాలి. వాస్తవానికి ఎవరైనా ఆధ్యాత్మికతలో సంపూర్ణ శిక్షణ పొందిన తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలని నేను సూచిస్తాను. వివాహం చేసుకొని పిల్లలను కనాలి అంటే ధ్యానం చేయవలసిన అవసరం ఏముంది? ధ్యానం అనేది ఎంతో ఆవశ్యకమైన అంశం. ఉదాహరణకు శాస్త్రీయ సంగీతం తీసుకుందాం. సహజ సిద్ధంగా మీ స్వరం ఎంతో శ్రావ్యంగా ఉన్నప్పటికీ సంవత్సరాల తరబడి సంగీత సాధన చేయకుండా మీరు ఒక లతా మంగేష్కర్ లేదా ఆశా భోన్స్లే లాగా పాడతారు. గొప్ప నేపథ్య గాయని కాలేరు. అదేవిధంగా మీరు ధ్యాన శిక్షణలో ప్రవీణులు కాకపోతే ఆలోచన సరళి సరిగా ఉండదు. సంగీత సాధన మనల్ని అద్భుతంగా పాడేలా చేస్తే క్రమం తప్పని ధ్యాన సాధన మనల్ని అద్భుతంగా ఆలోచించేలా, మాట్లాడేలా, మరి పనిచేసేలా తీర్చిదిద్దుతుంది. మానవుడంటే ఎవరు? ఆలోచనలు, మాటలు, చేష్టల సముదాయం. మీరు ధ్యాని కానంత వరకు మీ ఆలోచనలు, మాటలు, చేష్టలు కూడా గందరగోళంగా ఉంటాయి.
ఒకానొక తల్లి లేదా తండ్రిలో ఇటువంటి గందరగోళమైన ఆలోచనలు, మాటలు, చేష్టలు ఉన్నప్పుడు పిల్లలను తిడుతూ ఉంటారు. ఇవన్నీ తల్లిదండ్రుల అజ్ఞానం వల్లే చేస్తారు. ఈ భూమి మీద ఉన్న ఏ చిన్నారి వల్ల ఏ సమస్య లేదు. ప్రతి బిడ్డ ఒకానొక అందమైన పువ్వు, ఒకానొక అందమైన ప్రాణి, ఒకానొక ప్రేమపూరితమైన ప్రాణి, ఒకానొక దైవ స్వరూపం. తల్లిదండ్రులే అస్సలు సమస్య. ఆ పిల్లలతో మితిమీరిన బంధంలో కూరుకుపోయి తమ పిల్లలను చెడగొడుతుంటారు. అతిగా తినిపించి చెడగొడుతుంటారు. పరిమితులను విధించి చెడగొడుతుంటారు. నిజమైన తల్లిదండ్రులు ఎవరు? ధ్యానం నేర్చుకునే వరకు ఏ తల్లిదండ్రులు నిజమైన తల్లిదండ్రులు కారు. ధ్యానం మన అస్తిత్వం అంతటినీ మెరుగుదిద్దుతుంది. పత్రి సార్ ఏదైనా ఇలానే సూటిగా తెలియచేసేస్తూ ఉంటారండి. నిజం చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రుల పాత్రను శిక్షణ పొందాలేమో అండి. మా పాప ఇప్పటికీ అంటూ ఉంటుంది, నువ్వు నన్ను గారాబం చేయలేదు అని. నాకు ఒక్కటే పాప, అయినా నేను చేయలేదు మాస్టర్స్. తొందరగా తనకి తను తినటం, తన పనులు తను చేసుకోవటం, ఇవన్నీ నేర్పించి. అయితే చాలా పిరికిగా ఉండేదండి. ఒక కోతి తన తల్లిని ఎలా అంటి పెట్టుకొని ఉండేదో అలా ఉండేది. నేను చాలా కఠినంగానే ఉండేదాన్ని మాస్టర్స్. బట్ ఇక్కడ పత్రిగా చెప్పినట్టు ప్రేమ అనేది తల్లి కళ్ళల్లో ఎప్పుడూ ఉంటుందండి. హృదయమంతా బిడ్డే నిండి ఉంటుంది. బట్ మన చర్య కొన్నిసార్లు అవసరమైనట్టు ఉపయోగించాలండి. ఈరోజు తను ఒక గొప్ప డైనమిక్ ఆఫీసర్ అయ్యింది. ఒక పిరికిగా ఉన్న తను కొంచెం నా హస్బెండ్ హెల్త్ అది డిస్టర్బ్ అవటం వల్ల ఇక్కడ నుండి మద్రాస్, మైసూర్ తన ఎడ్యుకేషన్ పరంగా శాస్త్ర యూనివర్సిటీలో చదువుకుంది. మరి 4 years టాపర్గా వచ్చింది. ఎందుకు ఇది అంత ఒక్కటే వెళ్ళిపోవటం? నేను ఫస్ట్ వెళ్ళి జాయిన్ చేశా. అప్పుడే నా హస్బెండ్ సిక్ అయి ఉన్నారు. లేకపోతే అంతా తనే చూసుకొని ఉండేవాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే మాస్టర్స్, నా ఆత్మ బంధువులందరూ చాలా విచిత్రంగా, మరి నాకు లాంగ్వేజ్ రాదు, అదే ఫస్ట్ టైం వెళ్ళటము. ఎట్లా అనుకుంటే ఎక్కడికక్కడ అవసరమైన విధంగా అరేంజ్ చేయబడ్డాయి. ఆత్మ బంధువులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తను తండ్రి పరిస్థితి చూసింది, నా పొజిషన్ చూసింది. తనకి తను ఒంటరిగా వెళ్ళిపోయి రావటం, తన వర్క్ తను ఏది మా మీద డిపెండ్ కాలేదు. అలా తను చేసుకొని ఈరోజు చాలా అద్భుతంగా మాస్టర్స్, అంటే ఎవరి బిడ్డ వాళ్ళకి గొప్పగా కనిపిస్తుంది. తనే నాకు ఒక గురువు అండి. అలా ఆ స్థాయిలో ఉన్నది ఆ పాప. ఎందుకంటే తల్లిదండ్రులండి, వాళ్ళు బిడ్డల పట్ల సంపూర్ణమైన ప్రేమతోనే ఉంటారు. ఎవరు కక్షతో ఉండరు. కానీ పెంచే విధానంలో, వాళ్ళు పెరగాల్సిన విధానంలో పెంచే తీరాలి. ఇటీవల ఒక మేడము వాళ్ళ పాప తనని ఎప్పుడు పోట్లాడుతూ ఉంటుంది అని చెప్పారు. అట్లా చాలామంది ఉన్నారండి, చాలా రకాలుగా. తల్లిని కొట్టిన వాళ్ళు ఉన్నారు, తల్లిని పచ్చి చేప మొక్క తినిపించిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉన్నారు. అతి గారాబాలు, అది కేవలం అతి గారాబాలే. నేను చెప్పిన మేడం వాళ్ళ పాప వాళ్ళ ఫాదర్ని కూడా ఎదిరికించటం, అరవటం. అసలు తల్లిని అంత చిన్న వయసులోనే పోట్లాడుతున్నది, తండ్రిని పోట్లాడుతున్నది అంటే రేపు పెద్దయినాక ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మళ్ళీ వెనకేసుకొని వస్తారు. మనకి చెప్తారు, మనం ఏదైనా చెప్తే మళ్ళీ వెనకేసుకొస్తారు. ఎవరు నష్టపోతారండి? తల్లిదండ్రులే నష్టపోతారు. ఉండవలసిన చోటన ప్రేమగా ఉండాలి, దండించాల్సిన చోటన దండించాలి, వాళ్ళకి ఏది కావాలో అది ఇవ్వాల్సిన చోటన ఇవ్వాలి. అన్నీనండి. మా పాప ఇప్పటికీ ఏమీ అడగదు. ఎందుకు అందరి పిల్లలు అన్నీ అడుగుతారు, నువ్వు అడగవంటే, నేను అడగకుండానే నువ్వు ఇస్తున్నావు కదా అన్నది. ఈరోజు నేను అడగకుండానే అన్నీ తను నాకు ఇస్తున్నదండి. ఎంతో మా హెల్త్ దగ్గర నుండి అన్నీ ఎంతో కేర్ తీసుకోగలుగుతుంది. ఆస్తుల కోసం తల్లిని తన్ని ఆస్తులు లాక్కుంటున్న పిల్లలు ఉన్న రోజులు ఇవి. బిడ్డల్ని పెంచటంలో క్రమశిక్షణ చాలా అవసరం అండి. కఠినం చాలా అవసరం.
ఒకటండి, మనం ఎంత కఠినం చేసినా, ఎంత ఇరక్కొట్టినా, ఎంత చేసినా వాళ్ళల్లో ఉన్న మొండితనం, వాళ్ళ డిజైనింగ్ అవి ఎక్కడికి పోవు అని చెప్పి వదిలేయటానికి లేదు. మరీ విలన్లుగా ఏం అవ్వమని కాదు. కానీ పిల్లల పెంపకంలో నేటి తల్లిదండ్రులు చాలా చాలా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, పెంచాలి. లేకపోతే రేపటి తరం చేతికి అందే తరం కాదు మాస్టర్స్. అలానే ఉంది చూస్తూ ఉంటే. ఆమె రైట్ అండి. రేపటి రోజున నైపుణ్యాలు అంటూ తెలియజేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.